చెప్తున్నాను వినండి. ఏనాడు లేనంత భయంకరమైనటువంటి నిర్లక్ష్యం ఈనాడు సంఘములో దాపురించింది. మన గత తరాలలో ఏ తరములోనూ లేనంత భయంకరమైన నిర్లక్ష్యత ప్రస్తుత తరములో సంఘం మీద దాపురించింది. ఈరోజు సంఘము యొక్క గురిని, గమ్యాన్ని, లక్ష్యాన్ని తిప్పడానికి సాతాను చాలా ముందుకు తీసుకొచ్చాడు. వాటిని వాడి చాలా వరకు మనల్ని పరమగీతం 5 అనుభవంలోకి తెచ్చేశాడు. వాడు తలుపులేసి గదిలో కూర్చోబెట్టాడు. ప్రాణప్రియుడు ఏ కండిషన్లో ఉన్నాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో పట్టించుకునే పరిస్థితుల్లో లేకుండా చేశాడు. ఒకప్పటి ఆత్మీయత, ఒకప్పటి భక్తి, ఒకప్పటి ఏకాంతపు అనుభవం, ఒకప్పటి వాక్యాసక్తి, ఒకప్పటి దైవ స్వరం కొరకైనటువంటి తృష్ణ, ఆనాడు ఇన్ని వాక్యాలు, ఇన్ని మెసేజ్లు, ఈనాడు టీవీలో, సెల్ ఫోన్లో పిచ్చగా మెసేజ్లు. ఆనాడు ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్తున్నాడు అంటే, ఒక ఆయన చెప్తున్నాడు 60 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటా పోయాడంట. 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటా, 30 కిలోమీటర్లు పోయి 30 కిలోమీటర్లు రావటం సైకిల్ మీద. ఎందుకు? ఆ దైవజనం నోటి నుండి దేవుడు అందించేటువంటి ఆ జ్ఞానవాకులు పొందడానికి. ఈరోజు దేవుని జ్ఞానం విపరీతంగా వెదజాలబడుతుంది. చివరికి ఇదంతా తెలుసుకోలేక, పట్టించుకోలేక వేరే వాటి మీదకి మన వెళ్ళిపోతుంది. అందుకే చెబుతున్నా, నిజంగా దేవుని సంబంధమైనటువంటి జ్ఞానం విపరీతంగా అందటం కూడా ఒక విధంగా సంఘానికి నష్టమేనేమో అనిపిస్తుంది. ఇది కూడా ఆ ప్రసంగి గ్రంథం 7:17లోకి వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకే ఎత్తే ఈ మ్యాటర్. ఏమైనా అర్థమైందా? అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేలా నాశనం చేసుకుందు. ఈరోజు దైవ జ్ఞానం కూడా అధికముగా అందినందున అది కూడా మనలో భక్తిహీనతను తీసుకొస్తుంది. నాకు అదే అర్థమైంది. ఇది అందనప్పుడు అందినంత వరకు జాగ్రత్తగా అనుసరించబడింది. ఈరోజు వెక్కసమగు వరకు అందుతుంది. ఇంత అందిన ఎక్కువ భక్తి రావాల్సింది భక్తిహీనత ఎక్కువైపోతుంది. ఇది రాలేదా? మరి ఆ వచనం కిందకి కింద రాలేదా? ఈరోజు ఎక్కడైనా అదే. హాయిగా ఇంట్లో బెడ్ మీద పండుకొని కూడా వందల మైళ్ళు ప్రయాణం చేసి వాక్యం విన్న అనుభవాలు, ఆ భక్తి వేరు. ఈరోజు పడక మీద పరుండి, మరి కొంతమంది అయితే దారుణం, దేవుని వాక్యం వింటున్నాను, జాగ్రత్తగా వినాలని కూడా భయం ఉండదు. వాళ్ళ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ వాక్యం దొరుకుతుంది. దేవుని గురించిన జ్ఞానం పుష్కలంగా, సమృద్ధిగా అందుతుంది. అందింది భక్తి పెంచిందా, బలహీన పరిచిందా అంటే బలహీనతకే కారణమైంది. లేదన్నయ్య, గొప్ప భక్తి ప్రజ్వలిల్లుతుంది, అందరూ దేవునికి దగ్గర అయిపోయారు, ఇప్పుడు ఏకాంత ప్రార్థన అనుభవాలు పెరిగిపోయినాయి, గుంపుగా కలిసి ప్రార్థనలు చేసుకునే ఆ లోతైన అనుభవాలు పెరిగినాయి, ఒకప్పుడున్న ఆత్మీయత కంటే ఇప్పుడు ఎక్కువ ఆత్మీయత వచ్చేసింది, అసలు లోకాశలను విసర్జించి చాలామంది పరిశుద్ధులు దేవునికి దగ్గర అవుతున్నారు అని మీరు చెప్పగలరా? దేనికి దగ్గర అవుతున్నారు? దేంతో కాలయాపన చేస్తున్నారు? ఎవరికి వాళ్ళకి సొంత ప్రపంచం ఏర్పడింది. వినండి, ఎవరికి వాళ్ళకి సొంత ప్రపంచం ఏర్పడింది. ఆ ప్రపంచంలో ఒక వస్తువు మనిషిని ఏళ్తుంది. గది బయట ఆయన తలుపు తడుతున్నాడు. నీ వల్ల మేలు పొందాల్సిన బిడ్డలు తలుపు తడుతున్నారు. ఈ రెండు వినే స్థితిలో నువ్వు లేవు. ప్రాణప్రియుని స్వరము వినే స్థితిలో నువ్వు లేవు. నీకు నువ్వు ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకున్నావు, అందులో ఒక వస్తువు నిన్ను ఏళ్తా ఉంది. కాదని చెప్పగలవా? ఒకప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో పడిగాపులు కాచావు, దేవుని సన్నిధిని వెతికావు, ఎక్కడ కూటం పెట్టిన ఆసక్తితో పరిగెత్తావు, దేవుని మాటలు వినాలని ఆకలి కొన్నావు.
ఆ అనుభవం వేరు. ఈరోజు అంత అవసరమే ఉంది. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? లైవ్ ద్వారా వచ్చేస్తుంది కదా. పుష్కలంగా అందటం కూడా ఒక విధంగా ప్రమాదమేనేమో అనిపించింది నాకు. అందుకే వారానికి 3 రోజులే వాక్యం అందిస్తా ఉన్నా. వాళ్ళు ఊరకొండకుండా ఏదో ఒక మొక్క తీసి పెడుతున్నారు, ఆపరేషన్ చేసి మొక్క తీసి పైకి పంపించినట్టు వాళ్ళు ఒక మొక్క తీసే మెసేజ్ లేదో మొక్క తీసి పెడుతున్నారు. ఈ మొక్కలకు అలవాటు పడిపోయిన పరిస్థితి చూడండి, తప్పులేదు. కానీ ఏమో మార్పు వచ్చింది. ఓ మెసేజ్ చూడటం, కింద ఒక కామెంట్ పెట్టేయటం అయిపోయింది. ఇంకంతటితో పక్కన పడేయటం. ఇక మళ్ళీ మామూలు సంగతులు చూసుకోవటం, మళ్ళీ సెల్ ఫోన్ తీసుకొని ఇంకా వేరే విషయాలన్నీ చూసుకొని ఏదన్నా మళ్ళీ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ క్లిక్ చేయటం, కాసేపు చూడటం, మళ్ళీ దాన్ని పక్కకు పెట్టేయటం, మళ్ళీ మిగిలిన సంగతులు చూసుకోవటం. ఇటు అది ఇది, అది ఇది, 2 అందులోనే. ఒకనాడు ఇంత సౌకర్యం లేదు, ఇంత వనరు లేదు, ఈ టీవీ లేదు, సెల్ ఫోను లేదు. అప్పుడు భక్తికి విలువ ఉంది, ఉపదేశానికి విలువ ఉంది, ఆత్మీయతకు అర్థం ఉంది. ఈరోజు ఆ పరిస్థితి కనబడట్లేదు. అసలు దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు. తేడా పడ్డాం, భయంకరంగా తేడా పడ్డాం. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మనకు దేవుడు ఇచ్చిన వాటిని చూసుకొని పరవశించిపోతున్నాం, కానీ అసలోడి స్వరం వినట్లేదు, తలుపు తీయటం లేదు, మనకు తెలియకుండానే భ్రష్టు పట్టాం అన్న స్పర్శే కోల్పోయింది. ఈరోజు టోటల్ క్రైస్తవ సమాజం మొత్తం ఇంతే ఉంది. ఒకవేళ ఎక్కడన్నా ఆత్మీయులు అరాకొర ఈ స్పర్శను గుర్తెరిగి జాగ్రత్త పడుతున్నారేమో నాకు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు శేషంగా. కానీ మెజారిటీ మాత్రం నేను చెప్పినట్టు అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా పరిస్థితి? జబ్బు అర్థమైన మందు తీసుకోలేని పరిస్థితిలో ఉంది. అందరి మెంటాలిటీ అట్టయి మొద్దుబారిపోయింది. లోపమును ఎత్తి చూపిన దేవుడు దాన్ని దిద్దుకొని జాగ్రత్త చేసుకొని తిరిగి ఆ మొదటి అనుభవంలోనికి వచ్చే పరిస్థితి కూడా కోల్పోయారు. విన్నప్పుడు అరే కరెక్టే కదా, అరే ఇది లోపమే కదా, నిజమే కదా, నేను ఇలానే ఉన్నాను కదా అనుకుంటారు. కానీ అవతలికి వెళ్ళగానే మళ్ళా మొదటి స్థితి. అందుకు చెప్పాడు, అధికముగా జ్ఞానివి కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందో. ఆయనను కూర్చున్న అవగాహన మంచిదే, తెలుసుకోవటం మంచిదే. తెలుసుకున్నది ఆచరణలోకి వస్తే బాగుంటుంది. కానీ కేవలం తెలుసుకోవటానికి మాత్రమే నువ్వు నీ టైమును కేటాయించి ఆచరణలో పెట్టడానికి, అమలు చేయడానికి టైం కేటాయించకపోతే ఎట్లా? ఓకే, ఇప్పుడు నేను దేవుని సంగతులు తెలుసుకున్నవి ఆచరణలో పెట్టాలా. వెనకటి రోజులు ఏం జరిగిందో తెలుసా? వినండి, ఈ ఒక్క మాట వినండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే, పిల్లలు స్కూల్కి వెళ్తారు, బాగా వినండి. ఫస్ట్ 2 ఎక్కం నేర్పుతారు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 అవునా? ఎక్కాలు మొత్తం ఒకేసారి రాసిస్తాడా? ఒక్కొక్క ఎక్క ఒక్కొక్క రోజు రాసిస్తాడా? పెద్దగా చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారు. ఆ ఈ ఊ పలకబెట్టినంత వరకు రాస్తారు. మొత్తం బండిరా దాకా రాస్తారా? ఆయుడు 2 జరిగినాయి. కొంత పాఠం నేర్పుతాడు, దీన్ని ఆకలింపు చేసుకొని రారా అంటాడు. ఇక వీడు బళ్ళో కూర్చున్నంతసేపు అయ్యే రుద్దాలి. ఇది అయిన తర్వాత 2వ పాఠం. ఇప్పుడు అట్టకాదు మనకి, హలో మనకి అట్టకాదు, సబ్జెక్టు మొత్తం సరుకంతా ఒకేసారి అందింది. స్టడీ పోయింది, ప్రాక్టీస్ పోయింది. ఇది రైటా రాంగా, నిజమా కాదా చెప్పండి మీరు. సబ్జెక్ట్ ఏమో తలకాయ నిండా ఉంది జనాలకి, ఆచరణ మాత్రం శూన్యమైపోయింది. ఇది భయంకరమైన పొరపాటు. అనుభవం లేని జ్ఞానం నాశన హేతువు. అనుభవం లేని జ్ఞానం
మనల్ని పాడు చేయడానికి ఉపయోగపడింది. ఇక ఏదన్నా నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి అంటే తెలుసు నాకు. దేవుని దయ వల్ల అవగాహన ఉంది అన్నయ్య. ఫలానా వచనాలు ఇలా ఉంది కదా, ఫలానా వచనంలో అరే వచనాలనే చెప్తున్నాడు, వచనాలనే చెప్తుంది, కానీ అనుభవంలోకి వచ్చేటప్పటికి మాత్రం కనపడట్లా. వెనకటి దినములు నేటి దినములైనా చదువు ఒక పాఠం అయిన తర్వాత రెండో పాఠం. ఈరోజు అన్ని పాఠాలు ఒకేసారి ముందుకు వచ్చేసరికి పాఠాల అవగాహన అంతా ఉంది కానీ ప్రాక్టీస్ లేదు. కానీ మనకు ముందు దినాల్లో ఏం జరిగింది? వెనకటి దినాల్లో ఈరోజు ఆదివారం ఒక వర్తమానం వింటే 6 రోజులు దాన్ని అమలు చేసి మళ్ళీ 7వ రోజు వచ్చి సన్నిధిలో కూర్చునేవాళ్ళం. ఆనందంగా ప్రార్థన చేసుకుని ఈ 6 దినాలు హాయిగా నేను పోయిన వారం దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను ఇలా నడుచుకున్నాను అని తృప్తిగా వచ్చి కూర్చునేవాళ్ళం. ఈరోజు 6 రోజులు మెసేజ్ ఉంది, 6 రోజులు అందుతూనే ఉంది. వెగటు బుట్టి చివరికి దేవుని వాక్యమే పక్కకు పెట్టేసి లోకపు చెత్త అంతా ముందేసుకొని చూసి అందులో ఆనందించి, అదేంటంటే ఎన్ని చూసినా అన్నయ్య, ఆ మధ్య ఒక ఆమె చెబుతుంది, నేను సీరియల్ చూసినా అన్న స్తోత్రాలు చెబుతూ ఉంటానన్న. భక్తురాలు సీరియల్ చూస్తానే ఉంటుందంట, అది కూడా ఏది పడితే అది చూడదంట, కుటుంబ కథాచిత్రాలు చూసిద్దంట. కుటుంబ కథాచిత్రాలు చూస్తూనే ఉంటుంది, స్తోత్రం చూస్తూనే ఉంటుందంట. అంటే స్తోత్రాలు ఏమో దేవుడికను, కళ్ళేమో సీరియల్కి. ఈ పక్కన వాళ్ళు ఎవరో జాగ్రత్త చెబుతారు, అచ్చంగా మీ కుటుంబమే, మీ ఫ్యామిలీ స్టోరీయే, మీ ఇంట్లో జరిగిందేనమ్మా. అవునా? ఏం పేరు దాని పేరు? ఏ టైంలో వచ్చింది? అందరూ ఇదొక్కటే కాదు, రకరకాల వ్యాపకాలు పెట్టుకొని దేవుని మాటలు వినటమే తప్ప ఆచరణ శూన్యంగా బ్రతుకుతున్నారు. ఏకాంత ప్రార్థన అనుభవం, నువ్వు సాధన చేయాలి, నువ్వు దేవునితో గడపాలి అని ఒక ఆదివారం వాక్యం వినబడితే వెనకటి దినాల్లో 6 రోజులు అనుభవాన్ని సాధన చేసి 7వ రోజు వచ్చి ధైర్యంగా కూర్చునేవాళ్ళు. దేవుని వాక్యం నువ్వుగా ధ్యానించాలి, నువ్వుగా పఠించాలి, అధ్యయనం చేయాలి అంటే 6 దినాలు ఆ పని చేసి వచ్చి 7వ దినం ఆనందంగా కూర్చునేవాళ్ళు. ఈరోజు ఆ దగ్గర నుంచి బండిరా దాకా పాఠాలన్నీ ఉన్నాయి కానీ ఆచరణ లేదు. మరి ఇది ఏం భక్తి? అన్నీ తెలిసిన పనికి మాలిన, పనికి రాని భక్తి. ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి, జాగ్రత్త పడండి. ఏమీ తెలియని స్థితిలో నువ్వు దేవుణ్ణి ప్రేమించింది వేరు, అవగాహన పొందినప్పుడు నువ్వు ప్రేమించేది వేరు. అవగాహన వచ్చే కొద్దీ అనుభవ జ్ఞానం కావాలి. అది ఒట్టి పొడి జ్ఞానం కాదు, అది అనుభవ జ్ఞానం అగునట్లు ఒక సంగతి నువ్వు విన్నప్పుడు ముందు దాన్ని ఆచరణలో పెట్టడానికే కేటాయించాలి. ఇక మళ్ళీ మిగిలిన సంగతులు తర్వాత. ఇప్పుడు లైవ్ వస్తుంటుందా? ఇప్పుడు లైవ్లో కొంతమంది అందుబాటులోకి వచ్చారు, ఎక్కడెక్కడో ఉండే. ఇది చూస్తానే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఏమేమి చెబుతున్నారనేది మళ్ళీ వేరే సెర్చ్ చేసి వస్తారు. మధ్యలో పోయి ఒక 5-6 తిరిగి వస్తారు, ఇంకొక ఆయన ఓపెన్ చేస్తారు, ఆయన ఏం చెబుతున్నాడు, ఇంకొక ఆయన. ఇందులో నేను చెప్పేది ఎక్కదు, పోనీ అవతల చెప్పేదాన్ని ఎక్కిద్దంటే అది ఎక్కదు. అందులో ఒక మొక్క, అందులో ఒక మొక్క, అందులో ఒక మొక్క, చివరికి 5-6 మొక్కలు చెవులో వేసుకొని ఆడబడేసి వదిలేస్తారు. ఏ మొక్క ఆచరణకు నోచుకోదు. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న జాగ్రత్త. ఒక వారం దేవుడు ఒక మాట నీతో మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని ఆచరణలో పెట్టడానికి వెంటనే ఉపక్రమించాలి. ఇది గతంలో మనం చేసింది, ఇప్పుడు వింటున్నాం, వదిలేస్తున్నాం. ఇంకా అనేక సంగతులు వింటున్నాం, వదిలేస్తున్నాం. అబ్బా సూపర్ అంటున్నాం. నేను వాక్యం మాట్లాడితే కింద కామెంట్స్, అన్నా సూపర్ మెసేజ్, అన్నా అద్భుతంగా ఉంది, అన్నా దేవుడు నాతో మాట్లాడాడు, చాలా వందనాలు మీ ప్రేమకి, ఏం ఒరిగింది నీకు, నువ్వు సూపర్ అన్నావు, మెచ్చుకున్నావు, ఓకే, కాదని నేను అనను. అది నీ భక్తిని ఎంతవరకు ప్రభావితం చేసింది, దేవునితో నిన్ను ఎంతవరకు కనెక్ట్ చేసింది, అది చెప్పు నాకు. ఒకప్పుడు నేను ఇలా ఉన్నానో, నీ ద్వారా దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టినాక ఇదిగో ఇన్ని విషయాల్లో నేను సరి చేయబడ్డానో, ఇన్ని విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకుంటున్నానో, నా ఆత్మీయ జీవితం ఇంత ఫలభరితంగా మారిందని చెప్పు, పండగ చేసుకుంటాను నేను. అన్నా సూపర్ మెసేజ్ అని చెబితే నేను ఏదో గంతులేస్తాను అనుకుంటున్నావా? నీ పొగడ్తో నాకు అక్కర్లేదు,
నీ ఫలింపు ఎంతో నాకు చూపించు. నాకు అది కావాలి. నువ్వు ఎంత చేంజ్ అయ్యావో చెప్పు. నువ్వు దేవునితో మళ్ళీ ఎంత కనెక్ట్ అయ్యావో చెప్పు. నీ ఆత్మీయ జీవితం ఎంత అభివృద్ధి చెందిందో చెప్పు. హ్యాపీ. అందరూ ఆలోచించండి. పరిచారకులు కూడా ఆరంభంలో ఉన్న ఆసక్తి ఈరోజు ఉందా? వినటానికే అలవాటు పడ్డాం కానీ ఆచరించడాన్ని పక్కన పెట్టాం. ఇది మనల్ని పాడు చేస్తుంది. విన్న జ్ఞానాన్ని అనుసరించి దాన్ని అనుభవ జ్ఞానంగా మార్చుకున్నప్పుడే ధన్యులమవుతాం. సరి చేసుకుందాం, మనందరి ఆత్మీయ జీవితాలను చక్కదిద్దుకుందాం.